తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్, భువనగిరి అభ్యర్థిగా బోరా నర్సయ్య గౌడ్, నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత మరియు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోతికంటి భరత్ ఖరారయ్యారని సమాచారం. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్, భువనగిరి అభ్యర్థిగా బోరా నర్సయ్య గౌడ్, నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత మరియు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోతికంటి భరత్ ఖరారయ్యారని సమాచారం. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్, భువనగిరి అభ్యర్థిగా బోరా నర్సయ్య గౌడ్, నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత మరియు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోతికంటి భరత్ ఖరారయ్యారని సమాచారం. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు 17 స్థానాలకు గాను 7 స్థానాలకి ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. సీతారామరాజు గారు, మీకు తెలుసు నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం మీటింగ్ రాత్రి సుదీర్ఘంగా సాగింది. దాని మీద 100 లోక్సభ స్థానాలకి ఫస్ట్ తొలి జాబితాగా 100 లోక్సభ స్థానాలకి అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక్కొక్కళ్ళ పేర్లు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
మీకు తెలుసు యాక్చువల్ గా అంటే తెలంగాణ పరంగా చూసుకుంటే ఇప్పుడు 7 పేర్లను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినట్టుగా మనకున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అందులో మీకు ఎలానో కిషన్ రెడ్డి గారు మళ్ళీ సికింద్రాబాద్ నుంచే కంటెస్ట్ చేయబోతున్నారు. కరీంనగర్ బండి సంజయ్ గారు, నిజామాబాద్ అరవింద్ గారు, తర్వాత భువనగిరికి వచ్చేసరికి బోర నరసయ్య గౌడ్ గారు, హైదరాబాద్ మాధవి లత అంట, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన అదే కోరుకుంటున్నారు. అక్కడి నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నాగర్కల్ నుంచి పోతుగంటి భరత్. అయితే ఇవి తెలంగాణలో ఇప్పటి వరకు బయటికి వచ్చిన పేర్లు. అయితే ఇక మీకు దేశవ్యాప్తంగా చూసుకుంటే 100 మంది పేర్లకు పైగా రాత్రి కన్ఫర్మ్ చేశారు. ఆ ఒక్కొక్క పేరుని సాయంత్రం కల్లా మిగతా జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఎలానో దీంట్లో మీకు వారణాసి నుంచి పిఎం నరేంద్ర మోడీ గారు ఎలానో ఉంటారు. తర్వాత గాంధీనగర్ అమిత్ షా గారు. యాక్చువల్ గా గాంధీనగర్ అనగానే మనకి ఎల్కే అద్వానీ గారు గుర్తొస్తారు. అయితే అద్వానీ గారు వయసు రీత్యా నుంచి రాజకీయాల నుంచి వైదొలగడం ఆ రకంగా నేపథ్యంలోనే 2019లో అమిత్ షా గారు గాంధీనగర్ నుంచి పోటీ చేశారు. అక్కడే అసలు యాక్చువల్ గా ఏంటంటే దాదాపు 5.5 లక్షల ఓట ఆధిక్యతతో గెలిచారు. కూడా అద్వానీ గారు కూడా అట్లా ఎక్కువగా ఆధిక్యతతోటి ఎప్పుడు గెలుస్తూ వచ్చేవారు. ఆ అద్వానీ గారు కూడా ఇప్పుడు ఇక వారణాసిలో మోడీ గారు, అదే విధంగా మనకి ఇక సీనియర్ల అందరి పేర్లు కూడా ఈ తొలి జాబితాలోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు సీతారామరాజు గారు. సురేష్, అంటే బీజేపీ ఏ రాష్ట్రాల్లో అంటే ప్రాంతీయ పార్టీలతో పొత్తుల్లో భాగంగా మరి ఏ రాష్ట్రాల్లో ఎవరెవరితో పొత్తులు ఉండబోతున్నాయి? లేకపోతే ఏమైనా వాళ్ళే బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేసే అవకాశం ఉందా సురేష్? అంటే సీతారామరాజు గారు నిన్న జరిగింది ఏంటంటే వాస్తవంగా లోక్సభ ఎలక్షన్స్ సంబంధించిన క్యాండిడేట్స్ మీదే చేశారు. కానీ లోక్సభతో పాటు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ ఈ దాదాపు 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మన ప్రకటన వచ్చినప్పుడు మీకు తెలుసు 2019లో మనకి బీజేపీ దాదాపు 273 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో. అంటే వాళ్ళు మొత్తం మీద సింగిల్ గా అంటే ఏ పార్టీతో పొత్తు లేకుండా 2019లో పోటీ చేశారు. కానీ ఈసారి తెలుగుదేశం తోటి పొత్తుతోటే వెళ్ళాలని ఉన్నారు. ఆ రకంగానే దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగానే భావిస్తారు. అందుకని మీకు అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించలేదు. ఎందుకంటే తెలంగాణలో మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ అదే విధంగా అందుకని ఆ పొత్తు అది తేలిన దానికి సంబంధించి అందుకని ఆ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ అక్కడ కూడా ఇంకా అభ్యర్థుల ప్రకటన లేదు. నేను ప్రధానంగా ఉన్న సమాచారం ఏంటంటే లోక్సభ అభ్యర్థులకు సంబంధించే ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే ఒకవైపు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు ఆగారు. ఇప్పుడు ఆ విజయ సంకల్ప యాత్రను అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎన్డీఏలో కొత్తగా వచ్చే భాగస్వామ్య పార్టీల కోసం ఇక్కడ ఆగారు. అయితే ఈసారి కేరళలో కూడా ముందుగానే ఈ 100 మంది జాబితాలో వాళ్ళ బాబా అందులో కూడా అభ్యర్థులు అక్కడ భారత ధర్మ జనసేన పార్టీ అని జేఎస్ అనుకుంటాను వాళ్ళ పార్టీతో పొత్తుంది. అక్కడ ఉంది మనకి కేరళలో పొత్తుంది. సో అయినా కానీ అక్కడ ముందుగా క్యాండిడేట్ ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా సమాచారం. సీతారామరాజు గారు.